వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ములుగు మున్సిపాలిటీలో పోలింగ్ ఘనంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 72.84% నమోదైంది. సగటున 10,170 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన సమయం ఉందని, చివరి 2 గంటల్లో మరో సుమారు 20% ఓట్లు వేసే అవకాశం ఉన్నది. అభ్యర్థులు తమ మద్దతుదారుల సహకారంతో పోలింగ్ కేంద్రాల దగ్గర చివరి ప్రయత్నంగా ఓట్లు రాబట్టుతున్నారు. అమ్మా ముందుకెళ్ళాలి. అమ్మా వేసినా ముందుకెళ్ళిపో. వినబడదు ఇప్పుడు. ఇంతసేపేమో అమ్మా అయిపోయిందా నేనే అమ్మా ముందుకెళ్ళాలి. అమ్మా వేసినా ముందుకెళ్ళిపో. వినబడదు ఇప్పుడు. ఇంతసేపేమో అమ్మా అయిపోయిందా నేనే. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సౌకర్యవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1,95,555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా పోలీసు సూచనలను పాటిస్తూ సౌకర్యంగా దర్శనం చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం శివరాత్రి హిస్టరీ చూస్తే, ఇక్కడ శివరాత్రి చరిత్రను చూస్తే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఇప్పటి వరకు మేడం కూడా మీ అందరితో షేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే సుమారు 5,800 మంది వచ్చారు. ఈసారి కూడా ఫస్ట్ డే శివరాత్రి బ్రహ్మోత్సవాలకి 6,000 ఆల్మోస్ట్ శివ భక్తులు వచ్చారు. వాళ్ళకి మన బందోబస్తు అన్నీ స్మూత్గా దర్శనం అయిపోయింది. సెకండ్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి శివ్ భక్తులు ఆల్మోస్ట్ 24,000 దర్శనంకి వచ్చారు. వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేపించాలి. అది మన సైడ్ నుంచి ఈఓ గారు మనం అందరూ ముందే వాళ్ళకి అది మన సైడ్ నుంచి ఒక భరోసా మేము ఇచ్చాము. సో వాళ్ళకి స్పర్శ దర్శనం మేము ఆపలేదు. వాళ్ళకి అందరికీ రాత్రి ఐ థింక్ మార్నింగ్ 3 AM వరకు వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. దాంట్లో బికాజ్ స్పర్శ దర్శనం మేము ఒక 1 అవర్లో ఆల్మోస్ట్ 1,200కి స్పర్శ దర్శనం అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం వాళ్ళకి అయింది. ఎక్కువ వెయిటింగ్ టైం వల్ల అది కొంచెం స్మాల్ ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల అది అయింది. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు ఉంటుందని సిఐ సత్యనారాయణ తెలిపారు. ఒకసారి పేరు నమోదు తర్వాత ఎవరికి ఓటు అడ్డుకునే అధికారం లేదని, ఇది ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. ప్రజలు తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన ఆహ్వానించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు, కానీ ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోలేరని సూచించారు. నేను రేట్ చేసే టైం ఉంది, అప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ చేసి ఇక్కడ లేదు, ఈమెకు సంబంధం లేదని చెప్పేసి ఓట్లు అప్పుడు అబ్జెక్షన్ చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ అది ఎవరికైనా ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరికైనా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి హైదరాబాద్లో ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, మనం ఎన్ని మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే సరిపోయాయి. మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే నేను కూడా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని వల్లనే సంవత్సరమే ఉండబట్టి నేను కూడా నా ఓటుని ఇక్కడే చేసుకోవచ్చు.
అది నమోదు చేసుకుని ఒక్క నిమిషం వినండి. మీరు అప్పుడు నమోదు చేసుకున్నప్పుడు మీకు టైం ఇచ్చిర్రు. మీ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అందరికి కూడా మీకు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అందరికి పబ్లిక్ చేసింది, పబ్లిక్ డొమైన్ లో పెట్టింది. మీరు ఏమైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయమని టైం కూడా ఇచ్చిర్రు. అంత ప్రెస్ లో కూడా అది కాదు నేను వాడ పేరాని అంతే కరెక్షన్స్ ఉంటే మీరు అప్పుడు మీ అబ్జెక్షన్ అప్పుడు చెప్పాలి. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నారాయణపేట మున్సిపాలిటీ 24 వార్డుల పరిధిలో 56 పోలింగ్ కేంద్రాల్లో 35,460 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 24 వార్డుల్లో 96 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి ఓటర్ల కోసం ఓపెన్ అయ్యాయి. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలకు 900 మంది పోలింగ్ సిబ్బంది నియమించారు. అందరూ ఆధార్ పట్టుకోండి అమ్మా, ఆధార్ చూపెట్టండి సార్, ఆధార్ చూపెట్టండి. అది కూడా చెప్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్లో 40వ వార్షిక డిఏఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2025-2026 ప్రారంభించారు. డిఏఈ డిసిఎంఈఎస్ వ్యాయామ క్రీడలు 11 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. పుష్కర, నాగార్జున, గోల్కొండ, రామేశ్వరం, కోనార్క్, ఎల్లోరా, ద్వారక, అజంతా వంటి ప్రాంతాల క్రీడా జట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బారాజల కర్మాగారం శ్రీనివాసరావు, జగన్నాథ శర్మ, రఫీక్ అహ్మద్ పాల్గొన్నారు. Completed his BTech in Civil Engineering from Harcourt Butler Technological Institute, Kanpur, and was conferred the Gold Medalist Award for achieving first position in all branches of engineering and technology. Wonderful achievement. I'll just take few moments and introduce more about South of India. मर्यादा और निष्पक्षता के साथ हो। आप जानते होंगे कि जब जब ये ध्वज ऊपर की ओर उठता है, हौसलों का आसमान और भी ऊंचा हो जाता है। ईमानदारी और खेल भावना निश्चित ही नई ऊंचाइयों को छुएगी। Marking the official commencement of the sports and cultural meet. Wow. DA units across the country. The Department of Atomic Energy is internationally recognized for its outstanding contributions to India's strategic, scientific and technological advancement. However, what often goes unnoticed is its equal emphasis on human excellence, discipline, teamwork, physical fitness and mental resilience. Events like the Inter-DA Athletics Meet clearly reflects this balanced and holistic for their all-round development. As a part of it, through the Sports and Cultural Council, annual events are conducted. బాపట్ల జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఏరియా వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డుల్లో పర్యటించి రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా ప్రత్యేక వార్డుల్లో తిరుగుతూ వారికి వైద్యం ఏ విధంగా అందుతుందో ఆరా తీశారు. కంప్యూటర్ ల్యాబ్లు, ఐసీయూ యూనిట్లను పరిశీలించారు. వైద్యశాలలో మహాప్రస్థానం వాహనం సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓకే, ఏమైంది? మీకు కడుపు నొప్పి వచ్చిందా? ఎవరు తీసుకొచ్చారు మీ అబ్బాయి? ఏం పడుతుంది?
సౌదర్ని మేడమా? ఎన్ని చేశారు? విజయనగరం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు సీఎం క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలన్నారు. విజయనగరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సూర్యనారాయణ రాజు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆసపు వేణు, కార్పొరేటర్ రాజేష్ మురళి, బంగారం నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆఖరికి ఆ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి సిట్ ఏర్పాటు చేశారు, సిబిఐ ఏర్పాటు చేశారు. ఆరోపణలు జంతువు కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేస్తున్నారని, పశువు కొవ్వుతో, పంది కొవ్వుతో, ఇతరత్ర అనేక ఆరోపణలు బాధ్యత కలిగిన వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు చెప్పడం, మరి ఆయన మాటల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మా ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా చేసిన వ్యక్తులు అవ్వచ్చు, చాలా బాధపడి ఇటువంటి ఆరోపణలు చేసే మనుషులు వ్యక్తిత్వాన్ని విడనాడి చేసి సుప్రీంకోర్టుకి వాళ్ళ తాలూకా రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఇందులో ఏ విధమైన కొవ్వు కలవలేదు. మార్కాపురం జిల్లా నల్లగుట్ల గ్రామానికి 2 కోట్లతో 3.4 కిలోమీటర్లు తార్ రోడ్డు పనులకు శంకుస్థాపన నిర్వహించారు. దోర్నాల మండలం కేజీ రోడ్డు నుండి నల్లగుట్లకు రహదారి నిర్మాణానికి టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రహదారులు, త్రాగునీరు, విద్యుత్, విద్యా సదుపాయాల విస్తరణలో కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ఉజ్వల యోజన పరిధిలో మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండలం టీడీపీ అధ్యక్షులు షేక్ మాబు, సొసైటీ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కర్లపాల మండలం రాళ్లచెరువు గ్రామంలో నిన్న గుండెపోటుతో మరణించిన కుటుంబానికి జిల్లా కలెక్టర్ పరామర్శ చేశారు. మృతదేహాన్ని 13 కిలోమీటర్ల బైక్పై చేర్చిన సంఘటన వెల్లడైన వెంటనే కలెక్టర్ బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, వచ్చే నెలలో పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుప్పట్లు బాధితులకు పంపిణీ చేశారు. పడుతున్నాయా చేపలు పడుతున్నాయి ఏదో అవి అవకాశం ఉన్నప్పుడు పడతాయండి. రోజుకి అండి మా వస్తే 300 400 500 వరకు అంటే నామలు లేని దాని మీద వలలేయటానికి నామలు ఉండాలి. నామలు లేకపోవడం వల్ల ట్యూబుల మీద వెళ్ళి, లేకపోతే తాటి చెట్లు దోన్లుగా మలుచుకొని నామల్లాగా దాని ద్వారా వెళ్ళి. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే 5 కుటుంబాలు, 2 పిల్లలు. పెద్దోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్స్ ను పరిశీలించారు. సిబ్బందిని, ఓటర్ల సౌకర్యాలను సమీక్షించి ఓటింగ్ ప్రక్రియ సజావుగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా జరుగుతుందని ధృవీకరించారు. ఈ పర్యటనలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళంతా లైన్ లో ఉండరు వాళ్ళంతా కెమెరా కూడా మీరు కొంతమంది చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 2029 లక్ష్యంగా జగన్ను సీఎం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. పలమనేరు రూరల్లో ఉన్న క్వారీపై సైటర్లు వేశారు. సమయం చాలా ఆలస్యమైంది. ఆలస్యమైన క్రమశిక్షణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలలో తప్పుడం ప్రభుత్వం చూసుకున్న తప్పులకి ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి దొంగలు దొరికిపోతున్నారు. అదో ధర్మారెడ్డి దొరికిపోయాడు, సుబ్బారెడ్డి దొరికిపోయాడు, జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు, కరుణాకర్ రెడ్డి దొరికిపోయాడు అని ఇవే కోతలు రాశాయి. ఉదాహరణకు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లోపలికి పోతే విచారణకు ధర్మారెడ్డి అప్రూవల్ అయిపోయాడు అని రాసినాయి. సుబ్బారెడ్డి పోతే చెమటలు తక్కుకుంటూ పోయాడు లోపలికి అని రాసినాయి. కరుణాకర్ రెడ్డి లోపలికి పోయాడు, చెమటలు తక్కుకుంటూ బయటకు వచ్చాడు అని రాసినాయి. అంటే మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించేశారు. స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అకృత్యాలు, వీటన్నిటి కూడా ఖచ్చితంగా మనందరం ప్రారంభం సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించారు. అన్ని నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించారు. సమర్పించడం ఆమె అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో గల ఆనందపురం పంచాయతీ శివారులో పందులు పెంపకం చేసే ఫామ్లో శివ అనే వ్యక్తి భార్యతో పాటు సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం భార్య భర్తను లేపేందుకు వెళ్లి చూడగా శివ ఒంటిపై గాయాలు ఉండి విగతజీవిగా పడి ఉన్నాడు. 101కి కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో ఆనందపురం పోలీస్ స్టేషన్ సిఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పూర్తి వివరాలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వాసు నాయుడు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బైంసాలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని అభినందించారు. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు. ఈ తనిఖీలలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మిరా సంకేత్ కుమార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీ కలిపి ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు 42% పోలింగ్ అయింది. ఇప్పుడు మన బైసా పోలింగ్ స్టేషన్లో ఉన్నాము. ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రీన్ పోలింగ్ స్టేషన్, చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బైసా మున్సిపాలిటీలో కూడా అట్ 1 PM వరకు 43% పోలింగ్ అయింది. అన్ని చోట పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఓటర్స్కి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా హెల్ప్ డెస్క్ సెంటర్ వాళ్ళతో టచ్లో ఉంటేనే వాళ్ళు మీ డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. సో ప్రజలతో కోరేది ఏమున్నాయి అంటే, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రగేట్ సమీపంలో శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మహిమలూరు యునానీ వైద్యశాలలో హకీం అజ్మల్ ఖాన్ 158వ జన్మదినాన్ని పురస్కరించుకుని యునానీ డే నిర్వహించారు. డాక్టర్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో యునానీ వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ స్వప్నకు సత్కారం చేయడం, కేక్ కట్ చేసి పంచడం జరిగింది. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు యునానీ వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సౌందర్య, సూపర్వైజర్ సైదా, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఎవరి ఇయర్ జరుపుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిపాము మనము. వైద్యం ఆరోగ్యమే. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.